తండ్రి, నమ్మకమైన వాడా, నా విమోచకుడుగా సజీవుడుగా నీవు నా జీవితంలో ఉంటూ మరి మా తండ్రినైనా నన్ను ఈ రీతిగా ప్రయాణింపజేస్తూ వస్తూ ఉన్న నీ ప్రేమ గొప్పదని అంగీకరిస్తూ అయ్యా నీ దాసుడిని సిలువ చాటున మరుగుగా ఉంచి 23 దావీదు కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. అవునయ్యా, మరి మా తండ్రి రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు కూడా సదా నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని అవునయ్యా మరి మా తండ్రి నీ యొక్క అపారమైన ప్రేమచే ఈ రీతిగా ప్రయాణింపజేస్తూ పోషింపజేస్తూ వస్తూ ఉన్నందుకు నీకేది కూడా చెల్లించలేక ఈ చిన్న స్తుతి ఆరాధన క్రీస్తు యేసు వారి పేరట నీకే నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఖ్య 225 2:7. అతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును, తరతరములకు నీ విశ్వాసతన్ తెలియజేసేదను, తరతరములకు నీ విశ్వాసతన్ తెలియజేసేదను. నా నిబంధనన్ ఏ నాటికి రద్దు పరచనని పల్కెన్, నా నిబంధనన్ ఏ నాటికి రద్దు పరచనని పల్కెన్. మార్చవుని మాటను, మార్చవుని మాటను, నీ పెదవులతో పలికిన దానిని దృఢము చేదు, నీ పెదవులతో పలికిన దానిని దృఢము చేదు. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును, తరతరములకు నీ విశ్వాసతన్ తెలియజేసేదను, తరతరములకు నీ విశ్వాసతన్ తెలియజేసేదను. యెహోవా నీ కృపా కార్యములన్నీయు వీనుల విందుగా నొప్పుచుండే, యెహోవా నీ కృపా కార్యములన్నీయు వీనుల విందుగా నొప్పుచుండే. శ్లాఘింతున్ మన సారగన్, శ్లాఘింతున్ మన సారగన్. హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము, హల్లెలూయా స్తోత్రములతో కీర్తింతు నిత్యము. కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును, తరతరములకు నీ విశ్వాసతన్ తెలియజేసేదను, తరతరములకు నీ విశ్వాసతన్ తెలియజేసేదను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం స్తుతులు నాయన.
నువ్వెంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. నాయన నీ యొక్క అమూల్యమైన రక్తంలో మమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని నాయన అయ్యా ప్రభువా వధువు సంఘముగా సిద్ధపరుస్తున్న విధానం కొరకే నీకు వేలాది స్తుతులు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. అది నిర్దోషమును నిష్కలంకము అయిన రక్తముతో నాయన అయ్యా ప్రభువా నువ్వు మమ్మల్ని కొనుక్కున్నావు. అయ్యా ప్రభువా నువ్వు ఏర్పరచుకున్నా, నువ్వు పిలుచుకున్నా, నువ్వు ఆకర్షించుకున్నా నీ యొక్క పరిశుద్ధులతో కూడా నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత భాగ్యం నాకు ఇచ్చినందుకే స్తుతులు చెల్లిస్తూ అయ్యా కొద్ది నిమిషాలు నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి అయ్యా నువ్వు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది ప్రభువా. మీరే నాయన ప్రతి ఒక్కరితో వాక్య స్వరూపిగా దర్శించమని నాయన వాక్యమైన దేవా ప్రతి ఒక్కరికి వినగల చెవును గ్రహించగల మనసు దయచేసి ఈ యొక్క ప్రభువా నాయన వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండమని ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క కృపను దయచేయమని, నన్ను బలహీనుడను ప్రభువా నేను నీ యొక్క కృపతో నన్ను బలపరిచి మీరే బలముతో నాయన వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన దేవుడికి అలాగే దైవజనుడికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈరోజు బల్ల వర్తమానముగా కీర్తనలు 121 కీర్తన 121 దావీదు రాసిన కీర్తన. మనం మంచి ఆరాధన వాక్యం విన్నాం ఈరోజు. 121 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాము. నాతో కలిపి చదవండి. పేజీ నంబరు 520 పాత నిబంధన యాత్రా కీర్తన అనుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించిన వాడు. చాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆరాధన వాక్యంలో చూసుకుంది కూడా దావీదు కాపరి, గొర్రెల కాపరి తెలుసు కదా మనందరికీ. దావీదు ఏం చేసేవాడంట? గొర్రెల్ని కాచేవాడు. ఆ గొర్రెల్ని కాచే సమయాల్లో కొండలు లోయలు ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఒక ప్రార్థన చేసేవాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుమని ప్రార్థన చేశాడు. అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? కొండ మీద కట్టబడిన పట్టణం అంట యెరూషలేం. దేని మీద? కొండ మీద. ఆయన కాపరిగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుమన్నప్పుడు దేవుడు ఒకానొకప్పుడు అతన్ని రాజుగా అంటే గొప్ప వ్యక్తిగా ఇశ్రాయేలీలకు ఆ దేశం అందరికీ ఒక గొప్ప రాజుగా చేస్తాడని తాను అనుకోలేదు. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున దేవుడు తన్ను హెచ్చించాడు. కానీ ఆయన దేని వైపు చూసేవాడంట? కొండల తట్టు నా వైపు చూస్తున్నాను అంటే ఆయనే నా కొండ, నా కోట అంటాడు. కానీ నా ఆశ్రయ దుర్గము నీవే అంటాడు. కాబట్టి తాను కొండల తట్టు చూస్తున్నాడు అంటే భౌతికమైన నిర్జీవమైన చలనం లేని జీవం లేని కొండలను చూస్తున్నట్టు కాదు. ఎవరిని చూస్తున్నాడు? ఆయన జీవము గల దేవుణ్ణి చూస్తున్నాడు. మరి మనము చాలా వరకు చాలా సమస్యల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యల్లో ఎవరి వైపు చూస్తాము? అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వైద్యుని చూస్తాం. ఏదన్నా అన్యాయం చేయబడ్డాము, మనం అన్యాయం చేయబడ్డాము, న్యాయం కాదు మనకు అన్యాయం జరిగింది, వెంటనే ఏం చూస్తాం మనం? పరుగు. అంటే దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు, జీవము గల దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వ్యక్తులు, ఈ జీవము గల వాక్యాన్ని సేవిస్తున్న పిల్లలు పోలీస్ స్టేషన్ ఎక్కడం కానీ కోర్టుకి ఎక్కడం కానీ దేవునికి చిత్తమా? కాదు. అంటే మరి ఏం చూడాలి? మన న్యాయాధిపతి ఎవరు? దేవుడు. అంటే మనము శ్రమ వచ్చినా మొట్టమొదట వైద్యులను చూడమని, వైద్యులను ఎక్కడ ఖండించినట్టు బైబిల్ చెప్పట్లేదు. కానీ ఆయన పరమ వైద్యుడు. లూకా సువార్త రాసింది, అపోస్తుల కార్యములు రాసింది కూడా లూకా. వైద్యుడైన లూకా అంటే ఆయన యొక్క శిష్యుల్లో ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది కూడా వైద్యుడు. అంటే వైద్యాన్ని దేవుడు ఏం చేశాడు? తృణీకరించలేదు. కానీ వైద్యుల్నే దేవుడు అంటారు. దేవుడిలాగా నువ్వు వచ్చి కాపాడావు, దేవుడిలాగా వచ్చి నన్ను స్వస్థపరిచావు. డాక్టర్లా స్వస్థపరిచేది? అంటే దాదాపు నేను ఒక 20 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. కానీ అన్యులు చెప్తే ఆశ్చర్యం లేదు. కానీ దేవుని నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పాదాలు మొక్కడము, వాళ్ళకు సాష్టాంగపడ్డము అవి చేస్తారు. అంటే విశ్వాసులు అనబడిన వారే. మరి నిన్ను స్వస్థపరిచింది దేవుడా డాక్టరా? దేవుడు. మరి నువ్వు ఘనత ఇస్తుంది, సాష్టాంగపడుతుంది ఎక్కడ? మనుషుల దగ్గర. అంటే మనము
చెప్పడము ఆయన ఘనత ఆయన మహిమను వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. ఆ దేవుడు ప్రేమ గలవాడు, పరిశుద్ధుడే, యాజ్ ఎ సేమ్ టైం రోషం గల దేవుడు. మరి ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా డాక్టర్లకి, లాయర్లకి, జడ్జిలకి మనం తెలియకుండానే ఇచ్చేస్తుంటాం. గౌరవించాలండి, వాళ్ళు గౌరవించకపోతే మనకు చేయాల్సింది చెయ్యరని. మరి దేవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఎంత ఇస్తున్నాం? ఇంకా మనకు ఏదన్నా ఆపద వచ్చింది, అర్జెంటుగా మనకు డబ్బు సహాయం కావాలి, అప్పుడు ఎవరి వైపు చూస్తాం? దేవుడి వైపా? ఫస్ట్ అయితే న్యాయం వైపు, పోలీస్ స్టేషన్ వైపు చూశారు, డాక్టర్ల వైపు చూశారు. ఇంకా చెప్తే బాగోదని ఆర్థిక ఇబ్బందులు రాగానే దేవుడి వైపు చూస్తామా? ఎవరిని చూస్తాము? డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళ వైపు చూస్తాం. లేదంటే మన నగదు కానీ ఏదన్నా పెట్టి మార్వాడీల వైపు, లోన్ల వైపు చూస్తాం. ఎవరి వైపు చూస్తాం? ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారి వైపు చూస్తాం. అంటే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు ఒకరి వైపు చూస్తామా చూడమా? చూస్తాం. మామూలుగా బంధువర్గము ఉందనుకో, మామూలుగా ఎగ్జామ్లో రాసేవాళ్ళు ఉన్నారు, కష్టపడి చదివేవాడైతే ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూసి పేపర్ వంకే చూసుకుంటూ రాస్తాడు. చదవలేని వ్యక్తి ఎవరి వైపు చూస్తాడు? ఎగ్జామ్ హాల్లో యవనస్తులు ఉన్నారు, ఏదైనా సహాయం కోసం చూస్తాడు. ఏ సహాయం మీకు తెలుసు? అది ఏం సహాయం? ఏ సహాయం? ఎవరైనా చెప్తే బాగుండు, ఎవరైనా చూపిస్తే బాగుండు, పాస్ అయిపోతాను, గట్టెక్కుతానని. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక చూపు తమకున్న శ్రమలను బట్టి, తమకున్న ఇబ్బందులను బట్టి ఎక్కడో ఒకడ చూస్తారు, వారికి ఎక్కడ సహాయం దొరుకుతుందని. కానీ ఇక్కడ కీర్తనకారుడు, భక్తిపరుడు ఏం చేస్తున్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఆయనే క్వశ్చన్ మార్క్ పెట్టి సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని ఉంది. మళ్ళీ 2వ వచనం వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటు అందరు చూడాలి. మీరు నిద్ర వస్తే లేచి నిలబడండి, కానీ పొరపాటున కూడా వాక్యం చెప్పేటప్పుడు మాత్రం నిద్రపోవద్దు దయచేసి. నేనైతే పేరు తెలియదు కాబట్టి లేపి నిలబెడతాను, ఏమనుకోవద్దు. వాక్యం వినడానికి మనం వచ్చాము. మనం ఉండేదే సండే, ఆదివారం, మనం ఉండేదే ఒక 2-2.5 గంటలు. ఈ సమయాన్ని కూడా మనం దేవుని వాక్యానికి ఇవ్వకుండా మంచిగా నిద్రపోతే మీకు ఎలాగుంటుందో కానీ నాకైతే బాధగా ఉంటుంది మీరు నిద్రపోతుంటే. అంటే అంత జోలపాటగా ఉందా వాక్యం అని. సో దయచేసి నిద్రపోవద్దండి. అక్కడ ఏమంటున్నాడంటే యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అంటే అక్కడి నుంచి నీకు సహాయం రాకపోతే ఎక్కడి నుంచి సహాయం వచ్చినా నీకు ఆ సహాయము అందదు, అది సంపూర్తిగా నిలబడదు. కానీ ఇక్కడ ఒక ఉదంతాన్ని చూసుకుందాము. దేవుని యొక్క సహాయము మనకు రావాలంటే మనము ఒక భక్తుడు ఏం చేశాడో అది మన జీవితంలో కూడా సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, పేజీ నంబర్ 374. 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. పేజీ నంబర్ 374, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అసన్నోతమారు అను ఎన్గోదిలో ఉన్న వారి యెహోషాపాతునకు తెలియజేసిరి. ఇక్కడ ఎవరెవరంట? మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను. ఈ 3 వ్యక్తులంట ఎవరి మీదికి? యెహోషాపాతు రాజు మీదికి దండెత్తి వస్తున్నారంట. దేం చేయడానికి? సత్కరించడానికి కాదు, చంపడానికి, వారిని జయించడానికి, వారి యొక్క స్థలాన్ని, వారు దేవుడు ఇచ్చిన స్వాస్థాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఆ రాజుగా యెహోషాపాతు రాజు ఏం చేయాలి? మనకి మీదికి ఎవరికన్నా ఒక యుద్ధము, ఒక సమస్య, ఒక కష్టము వస్తుందని తెలిసినప్పుడు మనకేం కలుగుతుంది? ఫస్ట్ భయం వేస్తుందా? ఏదా? భయం వేస్తుంది. ఈయన భయపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడి కొన్ని తొందరపాటు నిర్ణయాలు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ భయంతో ఏదో ఒకటి చేయాలని చెప్పి వైద్యులను వెంటనే ఆశ్రయించడం, దేవునికి సమర్పించుకోకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, లేకపోతే కోర్టును ఆశ్రయించడం, ఆ భయంలో
మనం ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ శత్రువు జయిస్తాడనే భయంతో మనం ఏం ఆశ్రయిస్తాము? దేవుణ్ణి ఆశ్రయించక లోకాన్ని ఆశ్రయిస్తాం. కానీ ఈయనకు కూడా ఏమైంది? వెంటనే యెహోషాపాతు ఏం చేశాడంట? 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. అంటే ఒక ఆత్మీయుడు శ్రమ కష్టము రాగానే దేవుణ్ణి నమ్మని వాడు ఆశ్రయించాడు ఇలాంటి వైద్యులను, వెంటనే వైద్యులను అప్పిచ్చేవారిని, పోలీస్ స్టేషన్లని, కోర్టులని, వారిని ఆశ్రయించారు అంటే మనకు ఆశ్చర్యం లేదు. కానీ దేవుణ్ణి నమ్మి విశ్వాసిగా అనబడుతున్న వారు ఎవరిని ఆశ్రయించాలి? మనకు భయం కలిగిన, భీతి కలిగిన, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, గాఢాంధకారపు లోయల్లో సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడుగా ఉంటావు. అందుకే అబ్రహాం లింకన్ అన్నాడంట. అబ్రహాం లింకన్ మీదకి తనకున్న అసిస్టెంట్ వచ్చి చెప్పాడంట, శత్రువులు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నాడంట. ఎవరితోటి? అబ్రహాం లింకన్ తోటి. అప్పుడు అబ్రహాం లింకన్ ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, దేవుడు మనకు తోడుగానే ఉంటాడు, మనం ఆయన వైపు ఉన్నామా లేకపోతే ఎవరి వైపు ఉన్నామా మనం పరిశీలించుకుందాం అన్నాడంట. అంటే దేవుడు ఎవరి వైపు అంటే వాళ్ళ వైపు తోడుగా ఉంటాడా? అన్యాయం చేసేవారి వైపు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారి వైపు, నులివెచ్చనిగా వేషధారణగా దేవుణ్ణి వెంబడించే వారి వైపు దేవుడు ఉంటాడా? ఉండడు. అంటే అబ్రహాం లింకన్ చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన వైపు ఉన్నాడు, బాగానే ఉంది, మనం ఎవరి వైపు ఉన్నాము అంటే మనము శత్రువుల వైపు ఉన్నామా, లోకం వైపు ఉన్నామా పరిశీలన చేసుకోవాలి అన్నాడు. అది ఎంతో విలువైన మాట. అందుకే ఇంతకుముందు దైవజనులు చెప్పినట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి కలగదా, ఏమి కలగదా? కొందరు ఇక్కడ ఆరాధనలో ఏమి కలగదని ప్రార్థన చేశారు. లేమి కలగదు. ఏమి కలగదంటే మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏం కలగకుండా ఉంటుందా? ఆయన ప్రాణాన్నే ఇచ్చి మనకు రక్షణని ఇచ్చాడు, పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు, నిత్య జీవానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనకు లేమి కాదు, నిత్య జీవమే ఆయన మనకు ఏర్పాటు చేశాడు. అందులో ఒక కాంగ్రిగేషన్లో ఇలాగే ఒక కూడికలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాట పాడుతుందంట. ఒక పాప పాడుతూ ఉంటే అందరూ సంతోషంగా చూస్తున్నారు. ఆ పాట కానీ ఆ వాక్యం కానీ అందరికి తెలిసిన సుపరిచితమే కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని పాడుతూ ఉంటే అందరూ సంతోషంగా గంతులేస్తూ చప్పట్లు కొడుతూ ఆరాధిస్తున్నారంట. అది అయిపోయిన తర్వాత పాటల భాగం కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్తమానం అందించడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడంట. ఒక 70 సంవత్సరాల ఒక పెద్ద ఆయన వచ్చాడంట. వచ్చి సేమ్ అదే పాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆయన కూడా పాట పాడాడంట. పాట పాడి తన వర్తమానాన్ని అందించి ముగించాడంట. ఆ పాట పాడుతున్నప్పుడు కాంగ్రిగేషన్లో ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దం. అందరికీ తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయంట. అర్థం కావట్లేదు. ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాక ఆ కూడికి అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, నేను పాడితే ఏమో అందరూ గంతులేసి చప్పట్లు కొట్టి బాగానే చేశారు, మీరు పాడితే వారు తన్మయం చెంది పశ్చాత్తాపంతో ఎంతో కృతజ్ఞతతో ఎందుకు కన్నీరు కారుస్తున్నారు అని అడిగిందంట ఆ పాప. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, నీకు యెహోవా కాపరి అనే పాట తెలుసు, నాకు ఆ కాపరి నాకు తెలుసు అన్నాడంట. అంటే యెహోవా కాపరి అని పాడడం కాదు, ఆ కాపరితో నీకు వ్యక్తిగతంగా సంబంధము ఉండాలి. ఆ పాడిన వ్యక్తి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. ఆ రాగం కాదు, పల్లవి కాదు, కానీ ఆయన ఏంటన్నాడు, ఆ వ్యక్తి ఆ కాపరితో నేను వెంబడిస్తున్న గొర్రెగా నేనున్నాను అనే భక్తిపూర్వకంగా దేవుని ఆత్మచేత పాడితే వారికి హృదయాంతరంగంలో నుంచి పశ్చాత్తాపం, కన్నీరు వచ్చిందంట. అంటే యెహోవా మన కాపరే, కానీ మనము హృదయపూర్వకంగా ఆయనతో సావాసం కలిగి చెప్పగలమా, ఆయన నా కాపరి, నాకు లేమి లేదు, ఏమీ లేదు కాదు, లేమి లేదు, నాకు ఆ దేవుడు నాకున్నాడు, నాకు చాలు అని చెప్పగలగాలి. కానీ ఈడేమైంది, భయంతో ఏం చేశాడంట, యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింప చాటింపగా. అంటే ప్రార్థన చేయడానికి తన సహాయాన్ని అందరితో దేవుని ప్రజలందరికీ కలగబోతున్న ఇది ఇబ్బంది కాబట్టి, శత్రువులు వచ్చి దాడి చేస్తారు కాబట్టి ఏం చేశాడంట, ప్రజలందరినీ దేనికోసం పిలిచాడు, ఉపవాస ప్రార్థనకు పిలిచాడు. మరి మీ దాంట్లో ఎంతమంది ఉపవాసం ఉంటారా? ఓకే, ప్రతి క్రైస్తవుడికి ఉన్న దాంట్లో ఉపవాస ప్రార్థన కూడా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు ధర్మకార్యములు చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని ఉంది, కానీ ఉపవాసం ఉంటే ఉండండి లేకపోతే లేదని కాదు, ఉపవాసము చేయమనే.
అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఉపవాస ప్రార్థనలో కనిపించే సంఘమే నిజమైన సంఘం అంట. అంటే ఆదివారం పూట వచ్చి ఆదివారపు 2 గంటలు ఉండి వెళ్ళిపోయే సంఘం కన్నా ఉపవాస ప్రార్థనలో శుక్రవారం కానీ కొన్ని వారికి వీలుని బట్టి కొంతమంది శనివారం సిద్ధపాటుగా శనివారం చేసుకుంటారు, కొంతమంది శుక్రవారంగా చేసుకుంటారు ఉపవాస ప్రార్థనలు. ఆ ఉపవాస ప్రార్థనలో ఏంటంటే ఆ సంఘంలో ఉజ్జీవం కానీ, నూతన ఆత్మలు రక్షించబడం కానీ, రక్షించబడిన ఆత్మలు దేవుని కోసం ఫలించడం కానీ ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడు? ఉజ్జీవింపజేస్తాడు. మనం 2 గంటలు వచ్చి మనం ఇక్కడ స్తుతి ఆరాధన ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాం. మరి ప్రార్థన, సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు. సంఘ ప్రార్థన ఉందా? ఉంది కదా. మరి సంఘ ప్రార్థనలో వచ్చి సంఘం కొరకు, దైవజనుల కోసం, సేవ కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? మనమంతా ఏం చేస్తాం? సమస్య రాగానే మన కోసం ఎవరు చేయాలి? వేరే వాళ్ళు ప్రార్థన చేయాలని మనకి ఇష్టం. నాకైతే ఇష్టం, మీకు ఇష్టం లేదా? చెప్పాలి. ఎవరన్నా మన కోసం ప్రార్థన చేస్తే మనకు ఎక్కడ లేని కంఫర్ట్, ఆదరణ. మరి మన కోసము ఉన్న సంఘాన్ని, ఆ సంఘ నడిపించే కాపరి కోసం ప్రార్థించేవారు ఎంతమంది విశ్వాసులు? ఎప్పుడు కాపరే గొర్రెల కోసం ప్రార్థన చేయాలి. మరి ఆ గొర్రెల కాపరిని కొడతాడంట సాతాను. ఎవరిని కొడతాడు? గొర్రెల్ని ఎత్తుకుపోవడం వేరే విషయం, కానీ కాపరిని కొడితే మంద చెదిరిపోద్ది. ఆ కాపరి ఆరోగ్యం కొరకు, ఆ కాపరికి దేవుని యొక్క దీవెనల కొరకు, ఆ దేవుని యొక్క కంచె కొరకు, తన కుటుంబం కంచె కోసం ప్రార్థన చేసే సంఘం ఏది? మీరు ఎక్కడైనా తీసుకోండి, విమర్శించడం కాదు, కానీ కాపర్లు వారి కోసం ప్రార్థన చేయాలి. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, గుర్తు చేసుకొని ఫోన్ చేసి మరీ ప్రార్థన చేయాలి. మరి కాపరికి మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని పరిచర్య చేసే మీ కాపర్ల కొరకు, మీ సేవకుల కొరకు, దేవుడిచ్చిన మీ సేవకులకు, కాపర్ల కొరకు ప్రార్థన మనం చేస్తున్నామా? బాధ్యతగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి. చెయ్యాలి. అంటే ఒకరు చేయడం కాదు, నేను అందరి గురించి మాట్లాడుతున్నా, ఎవరినో విమర్శించడం అని కాదు. బాధ్యతగా ఏం చేయాలి? మనము వారి కోసం ప్రార్థన కంచె వెయ్యాలి. వారి కోసం మరి ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు చేస్తారు? వారి కోసము వారే ప్రార్థన చేసుకోవాలి, సంఘం కోసం కూడా వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ పని అదే కదా, మాకంటే చాలా పనులు ఉంటాయి, మేము ఎందుకు ప్రార్థన చేస్తామనే స్వార్థ బుద్ధితో విశ్వాసులుగా మనము ఉండకూడదు. ఇక్కడ ఏం చేశాడు? ఈయనకు భయమైంది. తనతో పాటు తన ప్రజలందరికీ కూడా ఏం రాబోతుంది? మృత్యువు, ఓటమి, అపజయము రాబోతున్నప్పుడు ఆయన ఏం చేశాడు? అందుకు యెహోషాపాతు యూదా అంతటా ఉపవాసము ఆచరించి, 4వ వచనం చూడండి, యూదావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు? దేవుని సహాయము కోసం ఎదురు చూస్తున్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. అప్పుడు 5వ వచనం చూడండి, యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. అంటే ఈయన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడా? నా శత్రువులు నన్ను ముంచేసేటట్టున్నారు, నీ వల్ల కూడా ఏమన్నా అవుతుందా కాదా అని చేస్తున్నాడా? విశ్వాసంతో చేస్తున్నాడా? నువ్వు 2 గంటలు చెయ్యు, 2 రోజులు చెయ్యు, 40 దినాలు చెయ్యు, నీ లోపల విశ్వాసంతో చేసే ప్రార్థనే పరలోకాన్ని చేరుతుంది. నువ్వు అవిశ్వాసంతో ఎంత ప్రార్థన చేసినా కానీ ఇంటి పైకప్పు కూడా దాటదు. ఈడేమంటున్నాడు? నిన్ను ఎదిరించుటకు ఎవనికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? అబ్రహాముకు స్వాస్థముగా ఇచ్చావు అని తన యొక్క వాగ్దానాన్ని, తన దేవుడు చేసిన మేళ్లను ఎవరికి గుర్తు చేస్తున్నాడు? దేవుడికి గుర్తు చేస్తున్నాడా లేదా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నువ్వు అబ్రహాము కంటే, అబ్రహాం ఎక్కడ కనిపిస్తాడు మనకు? ఆది కాండంలో. ఇది ఎన్నో అధ్యాయము? 2వ దినవృత్తాంతంలో. అంటే నా పూర్వీకులను గుర్తు చేసుకొని నా పితరుల దేవా అని అన్నాడా లేదా? ఆయన ఏమంటున్నాడు? అబ్రహాముకు నువ్వు స్వాస్థముగా చూడండి 7వ వచనం, స్వాస్థముగా ఇచ్చిన దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల, అంటే ప్రార్థన చేసిన ఎడల. 9వ వచనం, నీవు ఆలకించి
మమ్మను రక్షించదను అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ మందిర పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. అంటే ఆయన ఏం గుర్తు చేస్తున్నాడు? సొలొమోను యొక్క మందిరం ఎందుకు కట్టబడిందో, కట్టబడినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో కూడా ఎవరికి గుర్తు చేస్తున్నాడు? దేవుడికి ఇవన్నీ తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? విశ్వాసముతో నాకు భయంగా ఉంది, కానీ భయమైనా సరే నేను ఈ పరిస్థితిలో కూడా నేను ఎవరి వైపు చూస్తున్నా? డాక్టర్ల వైపు, అప్పిచ్చేవారి వైపు, న్యాయస్థానం వైపు, నాకున్న సమస్యలను తీర్చగలే నా పక్క స్నేహితులైన రాజుల వైపు, నన్ను నేను చూసుకోవట్లేదు, నా వెనకాలన్న నా ప్రజలను కూడా నేను చూసుకోవట్లేదు. యూదా నాకు కూడా సైన్యం ఏమైనా తక్కువ ఉందా, నేను కూడా యుద్ధం నేర్చుకోలేదా, నేను కూడా రాజునే కదా అని తాను చూసుకున్నాడా? మనం కూడా ఏదైనా సమస్య పోరాటం వచ్చినప్పుడు మనల్ని మనం చూసుకుంటే కృంగిపోతాం, మన ఎన్నుకున్న వారిని కూడా చూసుకుంటే మనం కృంగిపోతాం. ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి? దేవుణ్ణి బట్టి. నాకు ఇష్టమైన వచనము 1 సమూయేలు 30వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొని అని ఉంటుంది. చూడండి, సమస్తము పోగొట్టుకున్నాడు దావీదు. 1 సమూయేలు చివరి అధ్యాయం. సమస్తం పోతాయి అంటే ఏమి ఉండవు. నా అనుకున్నవారు, తన భార్య, పిల్లలు అందరూ పోతారు. శత్రువులు కొనిపోబడ్డప్పుడు తన పట్టణం అంతా కాల్చివేయబడుతుంది, దోచుకొనబడతారు. అప్పుడు ఆయనకు తనతో ఉన్న వారే ఏమంటారు తెలుసా? ఏమంటారంటే, ఈ దావీదు వల్లే కదా మనకి ఈ శ్రమలు వచ్చినాయని రాళ్లతో ఆయనను కొట్టి చంపుదాం అనుకుంటారంట. సమస్యలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, భర్త వల్ల వచ్చింది, నీ వల్లే వచ్చింది, భార్య వల్లే వచ్చింది, పిల్లల వల్లే వచ్చింది అని చెప్పలేం. ఒక మందిరంలో ఒక విశ్వాసి తప్పిపోతే ఆ కాపరికి బాధ్యత ఉండదా? ఉంటుంది. మీరు సంతోషించి దేవుని ఆత్మలో ఎదిగితే ఎంత సంతోషిస్తారో, మీరు దేవునికి దూరమై బాధపడిపోతే వారికి ప్రసవ వేదన కలుగుతుంది. ఒక తండ్రిగా తన కుమారుడు తప్పిపోతే, కుమారుడే కదా తప్పిపోయిందని తండ్రి దర్జాగా ఉండగలుగుతాడా? ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక కుమారుడు ఇంటికి వస్తే తల్లి, తండ్రి, అక్క, చెల్లి అందరూ తలదించుకుంటారు. ఎందుకు? ఏమైంది మీ ఓడిది రిజల్ట్ అని అడుగుతారు. ఏం చెప్తారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్, తప్పింది ఎవరు? ఆ పిల్లోడు. మరి అందరు ఇంటిల్లిపాది ఎందుకు తలదించుకుంటుంది, బాధపడుతుంది చెప్పలేక? ఎందుకు? ఆ కుటుంబంలో జయం వచ్చినా, అపజయం వచ్చినా, ఒకరు దారి తప్పినా, ఒకరు నిలబడ్డా ఆ కుటుంబం అంతటికి పేరు వస్తుందా రాదా? ఇప్పుడు క్రైస్తవుల్ని మనం మంచి చేసినా మంచి ఎవరు చూడట్లేదు, చేసిన చెడు ఆ ఒక్కదాన్ని పబ్లిసిటీ చేసి క్రైస్తవులంతా ఇలా అని అనట్లేదా? అంటున్నారా లేదా? మరి మన కుటుంబంలో కూడా అంతే. మనము ఏదైనా చేసినప్పుడు నీ వల్లే వచ్చింది, నా వల్లే వచ్చిందని విమర్శించుకోవాలా? ఆ భయంలో, ఆ సిచ్యువేషన్లో ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నాది నేనుగా నేను సరి చేసుకుంటా, సాటి అయిన సహాయిగా నువ్వు ఉన్నావు, నువ్వు సరి చేసుకో, నువ్వు దిద్దుకో, ఇద్దరము దిద్దుకొని సమాధానపడి దేవునికి మొరపెడదామని సిద్ధపడాలి తప్ప నీ వల్లే వచ్చింది, నా వల్లే వచ్చిందని మనం అన్యుల్లాగా గొడవ పడొద్దు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే చూడండి, 250 పేజీ నంబర్ 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి ఏం పడాడంట? మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, ఇక్కడ ఆగాలి. ఇప్పుడు తన భార్య, పిల్లలు వెళ్ళిపోయారు, శత్రువులు తీసుకెళ్ళిపోయారు, ఆ యొక్క తనతో పాటు ఉన్న వారి యొక్క భార్య, పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. కానీ వారికి ఏమనిపించింది? ఎవరు కనబడ్డారు అక్కడ అలుసుగా? దావీదు కనబడ్డాడు. ఇప్పుడు మనకు కూడా అంతే. మనకు ఏదైనా కష్టము, నష్టము వచ్చిందనుకో, నేను మందిరానికి క్రమంగానే వెళ్తున్నా కదా, అంటే నేను ప్రార్థన చేసుకోలేదా అని మనం అనుకోము. కొంతమంది కాపర్ల మీదనే అలుగుతారట, నా కాపరి నా కోసం ప్రార్థన చేయలేదు గట్టిగా, అందుకే ఇలా అయింది అని అలిగి చేసే మూర్ఖ స్వభావం గల వారుగా మనం ఉండొద్దంట. ఇప్పుడు సమస్య అందరికి వచ్చింది. దావీదు స్వతహాగా తన కుటుంబాన్ని కూడా నష్టపరుచుకున్నాడు, తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి యొక్క భార్య, పిల్లలు కూడా వెళ్ళిపోయారు, తాను కూడా అదే సమస్యలో ఉన్నాడు. కానీ దావీదుకు ఒక నిరీక్షణ ఉంది. దావీదు ఎప్పుడు మనుషులను చూసో తన నాకు యుద్ధాన్ని నేర్పించేది ఆయనే అని అంటాడు. కానీ ఆయన యొక్క బలం ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎటువైపు చూసేవాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఇక్కడ పరిస్థితి వచ్చింది, రాళ్ళు రువ్వి చంపుదామన్న పరిస్థితి దావీదుకు వచ్చింది. వస్తే ఆయన ఏం చేశాడంట చూడండి, రండని వారు చెప్పుకొనగా. ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము
తెచ్చుకోను. నీ పరిస్థితి ఎంత క్లిష్టమైనా, నీ ఇంటి వారు నిన్ను తృణీకరించిన, అప్పులు వేధించిన, అనారోగ్యము చేతులు డాక్టర్స్ చేతులు ఎత్తేసిన, ఎవరు ఏమన్నా సరే నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు? దేవుణ్ణి బట్టి. దేవుడు చెప్పేదే ఫైనల్. ఈ డాక్టర్లు మానవ జ్ఞానము చేత చేసేవారు. పరమ వైద్యుడు ఆయన, ఏదైనా చేయగలవాడు. సమస్తాన్ని నమ్మితే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా అన్నవాడు పరమందున్నాడు. ఈ మానవరివిత్తమైన ఈ మానవ జ్ఞానంతో చెప్పేవారిది ఏంటని మనం కృంగిపోవద్దు. మన రిపోర్ట్స్ని బట్టో, మన పరిస్థితులను బట్టో, మనకు ఎవరన్నా మోసం చేసినా, దగా చేసినా మనకు ఎక్కడ లేని కృంగుదల, బాధ వస్తుంది. కానీ మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, మన కాపరి, మనల్ని ధైర్యపరిచేవాడు. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట? మరి నీకు ఆ ధైర్యం ఉందా? యోబు గ్రంథంలో ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ఉంది. మరి నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నీకు ధైర్యం ఉండాలి. నువ్వు వాడిపోయే, ఏ గాలి వస్తే అది పడిపోయే గడ్డిలాగా ఉంటావా, ఖర్జూర వృక్షం వల్ల నిలబడతావా అనేది శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది. దేని వచ్చినప్పుడు తెలుస్తుంది? శ్రమ. అంటే ఆత్మీయంగా నీ భక్తి అనేది టెస్ట్ గుండా పోయినప్పుడే, టెస్ట్ గుండా వెళ్ళినప్పుడే నీ టెస్ట్ మనీ బయటికి వస్తుంది. నీకు టెస్టే లేదంటే నీకు టెస్ట్ మనీ ఆడుంటుంది. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు? మరి దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుణ్ణి. ఇక్కడ యెహోషువపాతుకు ధైర్యం ఏముంది? ఏమీ లేదు. ఈయన ఏమంటున్నాడు? అందరినీ పోగేశాడు. పోగేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇవంతా ప్రార్థన చేసిన తర్వాత 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నాకు బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. దాదాపు 222 ప్రార్థనలు ఉన్నాయి. కొన్ని శ్రేష్టమైన ప్రార్థనలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ప్రభు నేర్పిన ప్రార్థన ఎబ్బేజు ప్రార్థన. మనకు ఎబ్బేజు ప్రార్థన కూడా ఉంటుంది 4వ అధ్యాయంలో. చాలా శ్రేష్టమైన ప్రార్థనలో ఇది కూడా ఒక ప్రార్థన. 3 విషయాలు చెప్తున్నాడు చూడండి, అండర్లైన్ చేసుకోవాలి. 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? ఇంగ్లీష్లో ఏముంటుందంటే జడ్జ్, నువ్వే జడ్జిగా ఉండి తీర్చవా అని. ఎవరిని అడుగుతున్నాడు? కోర్టుకు వెళ్ళాడు ఆయన? పంచాయతీ చేయడానికి ఎవరైనా పెద్ద మనుషులను పిలిచాడా? ఎవరిని అడుగుతున్నాడు? దేవా, మాకు నీవు వారికి తీర్పు తీర్చవా అంటే శత్రువులను ఎవరికి అప్పగిస్తున్నాడు? అంటే మరి తీర్పు తీర్చుట నా పని, మీరు తీర్పు తీర్చకుండి అని ఉంది బైబిల్లో. ఉందా లేదా? మరి మనము సమస్య రాగానే, శత్రువు రాగానే మనమే తీర్పు తీర్చేస్తాం. మరి ఇక్కడ యెహోషువపాతు ఏం చేస్తున్నాడు? దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. తన శత్రువులను ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడు. మరి నీకు నాకు శత్రువు ఉన్నాడు. అందరికీ ఒకే శత్రువు. ఎవరు చెప్పాలి? లేరా మీకు శత్రువు? అంటే శత్రువు ఎవరికి ఉండరు? వాంతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి శత్రువు ఉండడు. మరి నాకైతే శత్రువు, అనుక్షణం శత్రువే. కనీసం నిలబడినీకి కూడా నిలబడినీయడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు. ఎందుకంటే వాని పని ఏంటి? ఏం చేయాలి? ఎలాగైనా లాగాలి. పోయిన 1 వీక్ బ్యాక్ ఇన్ఫెక్షన్ అవుతుందని గోరు ఎయిమ్స్లో ఇన్ఫెక్షన్ అవుతుందని తీపిచ్చేసుకున్నాను. వాళ్ళు మత్తిచ్చి చేస్తూ ఉంటే నొప్పి అవుతూ ఉంది. నేనేమో ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా నీ కోసం నిలబడాలనుకుంటున్నాను, లోకం కోసం పరిగెత్తాలని కాదు, నీ కోసం నిలబడాలంటున్నాను, నీ చిత్తం అయితే నువ్వు స్వస్థపరచు అని ప్రార్థన చేసుకుంటున్నాను. వాళ్ళేమో మత్తు రాకముందే లాగేస్తున్నారు. నాకేమో తెలుస్తుంది, మత్తిచ్చేదాకా ఆగండమ్మా, నొప్పి బాగా తెలుస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అంటే వాళ్ళకి చెప్పలేను కదా నెక్స్ట్ వీక్ బలవర్తమానం చెప్పాలని. అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇంకొక వ్యక్తికి తెలుసు. ఎవరికి తెలుసు? సైతానికి తెలుసు. వీడిని పడేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి ఇన్ఫెక్షనో, ఈయన గోరు లాగడమో, వీడు వస్తుంటే ఏంటి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఇక్కడ కాకపోతే డ్యూటీలో ఇబ్బంది పెట్టడము. వాడు ఎన్నో రకాలుగా శోధనలు చేస్తున్నాడు. అంటే మనకందరికీ శత్రువు ఒకడే. ఎవరు? సాతాను. అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మీరు అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు త్వరపడి తీర్పు తీరుస్తారంటే మీకు శత్రువుగా ఉన్న వారిని ఆ వ్యక్తులు అనుకుంటారు. నీ కొడుకో, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నీ కొడుకో, నీ కూతురో, మా పక్కింటి వాడో, మేము పనిచేసే దగ్గర వ్యక్తి ఆయన అనుకుంటారు. కానీ ఆయనను ప్రేరేపించి ఆయనలో ఉండి చేపిస్తుంది ఎవరు? సాతాను. మనకు ఆ వ్యక్తితో ఏ ఇబ్బంది ఉండదు, కానీ ఆ సాతాను ఏం చేస్తాడు? వారిని ప్రేరేపించి మనల్ని బాధపరుస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? వారిని ఎడామెడా అనాలా? ఏం చేయాలి? దేవా, వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను, వారిని క్షమించే మనస్సు, వారిని ప్రేమించే మనస్సు నాకు దయచేయు అని వారిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మరి మనం దేవునికి అప్పగిస్తున్నామా? ఏం చేస్తాం మనం? వీలైతే
నువ్వు అలాంటివాడివి ఇలాంటివాడివి, అలా అనొచ్చా ఇలా అనొచ్చా, నువ్వు మంచివాడివి అనుకున్నాను ఇలా అనుకున్నాను అని మనం తీర్పు తీర్చేసి దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవుడు ఆ పరిస్థితిని ఆ ప్రాబ్లంను క్లియర్ చేసే హ్యాండ్ ఓవర్ మనం దేవుడికి ఇయ్యం. మనమే కేసు మన దగ్గరే పెట్టుకుంటాం. నీ ఉత్తరవాది ఎవరు? మన మంచి అడ్వకేట్, మన న్యాయాధిపతి దేవుడు. నీ కోసం నువ్వు వాదించుకోలేవు, కానీ నీ ఫైల్ దేవుడి దగ్గరికి ఇచ్చినావంటే ఆయన కంటే మించిన ప్రొఫెషనల్ లాయర్ ఈ భూమి మీద ఏ ఒక్కడు లేడు. ఈ లోకంలో ఉన్నవారు ఒక గంటకు లక్షలు కోట్లు తీసుకొని వాదిస్తారేమో, కానీ ఆయన న్యాయం ఉంటే చాలు, నువ్వు ఆయనను ఆశ్రయిస్తే చాలు, నువ్వు వాక్యానుసారంగా ఉండి నీ సమస్యను ఆయనకు అప్పగిస్తే చాలు, నీ ముందు ఏ లాయరు ఏ జడ్జి కూడా నిలబడలేడు. సో ఈయన ఏమంటున్నాడు? దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి కావలసినంత ఉంది అన్నాడా? అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీకు వచ్చిన బైబిల్ వచనాలు మనం చెప్పొద్దు. దేవుని దగ్గర ఏంది? నేను నిష్ప్రయోజకుడును, నాకు శక్తి చాలదు. నీ శక్తి చాలదు అంటే దేవుడు తన శక్తిని ఇస్తాడు, కానీ నాకు శక్తి కావాల్సినంత ఉంది, నన్ను పంపించని మనం ముందే ఉరుకులాడినాం అనుకో, ఏం చేస్తాడు? నేను నోటి మాంద్యం గలవాడను అంటే దేవుడు ఏమన్నాడు? అయితే నేను పంపిస్తా అన్నాడు. నేను బాలుడను అని అంటే ఏమన్నాడు? ఇర్మియాతో ఏమన్నాడు? నేను బాలుడను అంటే నువ్వు బాలుడను అనవద్దు. గిద్యోనుతో ఏమంటాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అంటే దేవుడు మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఇదేంటి అని అంటాడు. అయిననేమి అని అంటాడు. ఆ మాట ఒక మాట, ఉన్నతమైన మాట. ఎక్కడ? న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, సమస్య ప్రాబ్లం అది ఏదొచ్చినా సరే, బిడ్డలకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, లేకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చినా, మనం ఏం చేయాలి? మొట్టమొదట ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. తీర్పు తీర్చొద్దు. 2, మాకు శక్తి, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. తన యొక్క నిజస్థితిని ఒప్పుకోవాలి. మన పరిస్థితి ఏంటో మనం దేవునికి చెప్పుకోవాలి. నాకు శక్తి అయితే చాలదు. మనం కూడా మనకుందా శక్తి? కావాలంత శక్తి ఉందా? దేవుని కొరకు నిలబడాలంటే దేవుని శక్తి ద్వారానే నిలబడగలుగుతాం. మన శక్తి ద్వారా దేవుని కొరకు నిలబడడం సాధ్యము కాదు. దేవుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలి. అందుకే పౌలు అంటాడు కదా, నేను ముమ్మారు నా ముళ్ళును తీసేయమని బతిమలాడితే అప్పుడు ఏమంటాడు దేవుడు? నా కృప నీకు చాలు. దేవుని కృప చేతనే నేను రక్షించబడ్డాను, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని అంటాడు పౌలు భక్తుడు. మరి మనం ఏమై ఉన్నామో ఎవరి వలన? ఎవరి కృప వలన? ఎవరి కృప వలన? దేవుని కృప వలన. మరి మనకుందా శక్తి? ఈ గొప్ప సైన్యంతో, ఈ సాతానుతో, ఈ లోకంలో ఉన్న సమస్యలతో, ఆర్థిక పోరాటాలతో, ఆర్థిక ఇబ్బందులతో, మన కుటుంబంలో ఉన్న పిల్లలు మన మాట వినకపోయినా, అప్పుల సమస్యలతో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, వాటిని ఎదుర్కొనే శక్తి మనకు లేదు. ఉందా? స్వతహాగా ఉందా? మనకి లేదు. అది నువ్వు ఒప్పుకోవాలి. ఏమని? ఇంతటి గొప్ప సైన్యముతో, అంటే నీకున్న సమస్యలతో పోరాడే శక్తి నాకు లేదయ్యా, నేను బలహీనుణ్ణి. అయినా ఏం చేయాలంట? ఏమి చేయుటకు మాకు తోచదు. మరి మీకు సమస్యలు ఏమైనా రాగానే ఏమైనా తోస్తుందా? ఏం చేయాలో తెలీదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు. అలాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళారా? నేనైతే చాలాసార్లు వెళ్ళా. కొన్నిసార్లు మనకు సమస్యలు అన్ని వైపులా, కుడి వైపున ఎడం వైపున చుట్టూ అన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతామా లేదా? అందుకే ఒక దైవజనుడు అన్నాడు, నీకు అన్ని సాతాను నీ చుట్టూ ఎటు పోకుండా ఏం చేయొచ్చంట? ప్రాకారం కడతాడంట. ఎటు పోకుండా, నిన్ను కదలకుండా ప్రాకారం కట్టగలడంట. కానీ దేవునితో ఉన్న సంబంధాన్ని పైన అడ్డు వేయలేడంట. అంటే మనం ఏం చేయాలి? సమస్య రాగానే కొండల తట్టు దావీదు చూసినట్టుగా మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసి, నీ వల్లనే నాకు సహాయం కలుగుతుంది, నేను నిస్సహాయాన్ని, నాకు శక్తి చాలదు, నన్ను నేను ఒప్పుకుంటున్నాను, నేను బలహీనుణ్ణి, నిష్ప్రయోజకుడు, నన్ను ఒప్పుకుంటున్నాను, నాకేమీ తోచట్లేదు. ఈ పరిస్థితి గుండా మనం ప్రతి ఒక్కరము వెళ్తాం. నాకు ఏమీ చేయడానికి తోచట్లేదు, ఈ పరిస్థితి గుండా నేను వెళ్తున్నా, ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, వారికి ఏ మాట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నేను అడుగు తీసి అడుగు వేయలేకునున్నాను అని చెప్పి ఏమంటున్నాడు? ఏమీ చేయుటకు మాకు తోచదు, ఏమి చేయటకు మాకు తోచదు. కానీ బాగానే ఉంది. కానీ ఎవరు నాకు దిక్కు? నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, దావీదుకి ఎవరు దిక్కయ్యారు? దేవుడే దిక్కయ్యాడు. కొండల తట్టు ఎవరుంటారు? ఆ కొండగా భావిస్తున్న దేవుణ్ణే తాను దిక్కుగా ఎంచుకున్నాడు. మరి మన దిక్కు ఎవరు? నీకు ఏ దిక్కులో నుంచి సహాయం రాకపోయినా ఆ దిక్కు నుంచి ఖచ్చితంగా సహాయం వస్తుంది. మరి నువ్వు ఏ దిక్కులు చూస్తున్నావు? నువ్వు ఏ దిక్కు చూడాలి? ఇటు ఏ దిక్కును చూస్తున్నావు? మనకున్న సమస్యలను బట్టి, మనకున్న యెహోషాపాతు రాజు అయితే మాకు శక్తి చాలదు, వారికి నువ్వే తీర్పు తీర్చాలి, కానీ మాకు దిక్కెవరు? నీవే అనే నిరీక్షణ, విశ్వాసము ఉంది. అంటే నీ దగ్గర నుంచి మాత్రం మాకు సహాయం ఖచ్చితంగా
వస్తుంది. మరి వస్తుందని ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఏమైంది? దానికి జవాబుగా 15వ వచనం చూడండి. అందులో ఉన్న ఒక ఏజియేలు అనే ఒక లేవీడికి దేవుని ఆత్మ మీదికి రాగా ఆయన దేవుడు చెప్తున్న మాట 15వ వచనం, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారంట? నీ యుద్ధాన్ని ఎవరు జరిగిస్తారు? మరి నువ్వు నీ యుద్ధాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు? నువ్వే యుద్ధం చేస్తున్నావా? ప్రాక్టీస్ చేసుకుంటున్నావా? మీరే చేసుకుంటున్నారా? యథార్థవంతులు ఉన్నారు ఇక్కడ. మీరే చేసుకుంటున్నారంట. మనం చేసుకోవద్దు. మన యుద్ధం ఈ యుద్ధములు శరీర సంబంధమైనవి కావు. మనకు ఎఫ్ఎస్సి 6లో ఉంటుంది. మన ముందు నిలబడేది ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తిలో నుంచి మనల్ని తొలచాలన్నా, మనల్ని బాధ పెట్టాలన్నా మనము యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఏ యుద్ధోపకరణములు? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రార్థన ఏంటి? అది సత్యమనడి దట్టి, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త అనే సిద్ధ మనస్సు అనే జోడు, వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు. ఇవన్నీ పట్టుకొని ప్రతి విధమైన ప్రతి స్థలంలో మీరు ప్రార్థన చెయ్యాలి అని ఉంది. మరి మనకు అలాంటి సిద్ధపాటు అలాంటి ఇది లేకుండా మనంతలో మనమే తీర్పు తీర్చుకుంటూ కొండల తట్టు కాకుండా ఎవరు ప్రార్థన చేస్తారా? ఒక నిజమైన కాపరి తాను ప్రార్థన చేయాలని చూడ్డంట. వారంతల వాళ్ళే ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలంట. అంతేనా కాదా? శిష్యులు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని అడిగారు? మేము పాటలు సరిగా పాడలేకపోతున్నాం, నేర్పించండి అని అడిగారా? ప్రసంగం సరిగా రావట్లేదు, ఎలా ప్రసంగం చేయాలని అడిగారా? ఏమని అడిగారు? ప్రభువా ప్రార్థన నేర్పించు. అంటే ప్రతి విశ్వాసికి రావాల్సింది ఏంటి? నువ్వు ప్రసంగికుడు అయినా, సువార్త గాయకుడు అయినా, నీకు మూలము, నీకు బేస్ ఏంటి? ప్రార్థన మీద నిలబడ్డ సంఘమైనా, చెప్పిన వాక్యమైనా, పాడిన పాటైనా హృదయంలో నుంచి గొప్ప పరివర్తన, మారు మనసులోనికి రక్షణార్థమైన దుఃఖాన్ని కలగజేస్తుంది. మరి మనం పాట పాడుతున్నా కానీ హృదయం కదిలించలేకపోతుందంటే మనం ఈ పులిపీటి మీదకి ఎక్కముందు ఏం చేయాలి? దేవుని వాక్యముతో ప్రార్థనతో సిద్ధపడే ఈ పులిపీటి మీదకి ఎక్కాలి. అది ఎవరైనా, నేనైనా, ఎవరైనా. కాబట్టి వీడు ఏమంటున్నాడు? నువ్వు భయపడొద్దు, జడియొద్దు, ఈ యుద్ధము కాదు. ఎవరు చేస్తారట? యెహోవాయే దేవుడే యుద్ధమును జరిగించును. మరి దేవుడు యుద్ధం జరిగిస్తే జయం ఎవరికి ఉంటుంది? నీ పక్షమున దేవుడు ఉన్నాడు అనుకోండి, యుద్ధాన్ని జయాన్ని ఎవరు కలిగి చేస్తారు? యుద్ధ దినములకు గుర్రములు ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ యెహోవా ఆధీనం అని ఉంటుంది. చూడండి 30వ సామెతల గ్రంథము. మనము అంటే యుద్ధానికి పంక్తులు తీరుతాం. ఇక్కడ ఏమంటాడు? మీరు వెళ్ళండి, కానీ యుద్ధం జయాన్ని ఇచ్చేది మాత్రం నేనే అంటాడు. 21వ అధ్యాయము సామెతలు 21:31. యవనస్తులు అందరూ దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళిన ప్రతిసారి ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి. ఓకే, 21:31, పేజీ నెంబర్ 547. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ యెహోవా ఆధీనం. అంటే నువ్వు ప్రిపేర్ అవ్వడము సంవత్సరం పాటు కామన్, అది నీ వంతు. కానీ నీ ఎగ్జామ్స్లో విజయం ఇచ్చేది ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అంతే. యెహోషాపాతు గ్రంథానికి రండి, మళ్ళీ 2వ దినవృత్తాంతములు 20కి. మీరందరూ రేపు వెళ్ళాలి, రేపు వెళ్ళి ఆడ కనిపించండి అంటాడు. చూడండి 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు జయం ఎవరిది? మనదే. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మరి మనం ఎవరి వైపు చూస్తున్నాం? హెబ్రీలకు రాసిన 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం, అందరు తీసారండి? పేజ్ నంబర్ 208, 208, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మొదటి 2 కలిపే ఉన్నాయి చూడండి.
ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఆగాలి. ఇక్కడ ఒక అంకె వేశారు. విశ్వాసమునకు కర్తయు అనగానే సేనాధిపతి. మన విశ్వాసానికి సేనాధిపతి ఎవరు? దేవుడు. కాబట్టి నీ విశ్వాసానికి కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఎలా పడితే అలా పరిగెత్తుము. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తము. అప్పుడు మనం ఓపికతో ఆయనను చూస్తూ పరిగెడితే మనం ఖచ్చితంగా విజయము పొందుకుంటాం. ఏంది? మంచి పోరాటము పోరాడాను, నా విశ్వాసము కాపాడుకున్నాను, నా యొక్క పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని అన్నాడు. ఎవరు? పౌలు. మరి ఎవరిని చూస్తూ ఆయన పరిగెత్తాడు? మరి మనం కూడా అంతకుముందు కూడా నేర్చుకున్నాం పరుగు ఉందని. కాబట్టి మనం ఎలా పరిగెత్తాలంట? ఓపికతో దేవుణ్ణి చూస్తూ. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడంట. మరి నీ విశ్వాసం కొనసాగట్లేదు, అప్ అండ్ డౌన్ అవుతుందంటే శిష్యులు అడుగుతారు ఏమనంటే, మాకు విశ్వాసంలో అభివృద్ధి దయచేయమని అడుగుతారు. మనం ఏమని అడగాలి? ఫస్ట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ అభివృద్ధి దయచేయి, బాగా దయచేయి. మామూలుగా అంటే నేను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నన్ను దయచేయి అని అడగడం దేవుడు దీవిస్తాడు. దేనికి? దేవుని సేవ నిమిత్తం, దేవుని యొక్క రాజ్యం నిమిత్తం నన్ను దీవించి అడగడంలో తప్పలేదు. కానీ నన్ను దీవించు, నేను ఇచ్చేది మాత్రం అంతే ఉంటుంది. నేను ఎప్పుడు స్టార్టింగ్లో ఎలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత ఇచ్చేవాడినో ఇప్పుడు కూడా అంతే ఇస్తాను అనేది స్వార్థమైన ప్రార్థన అవుద్ది. మనం ఏం చేయాలంటే దేవుని రాజ్య వ్యాప్తికి ఏం చేయాలి? ఇవ్వాలి అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కాబట్టి ఇదేముంది? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూస్తూ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఇక్కడ ఒక ఉదంతం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త చూడండి. ఒక్క లేఖన భాగాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఇదందరికీ మీకు తెలిసినదే కానీ 14వ అధ్యాయం 25వ వచనం నుంచి, పేజీ నంబర్ 15, నూతన నిబంధన. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముతో కేకలు వేసిరి. 27 వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహింపబడితివని అతనితో చెప్పెను. చాలు. ఆయన ఏం చేశాడంట? యేసుక్రీస్తు తర్వాత సముద్రం మీద నడిచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఎవరు? పేతురు. మరి ఆ పేతురు అంతటి గొప్ప ధన్యత, అంతటి గొప్ప ఆశ్చర్యకార్యమైన సంగతిని చూశాడు. అంతవరకు బాగుంది. కానీ ఏం చూశాడంటే ఆయన 30వ వచనం, గాలిని చూచి భయపడెను. మరి నీకు కూడా అంతే. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన గాలి లాంటి వార్తలు, గాలి లాంటి విషయాలు, గాలి లాంటి మనుషులు మనల్ని బాధ పెడతారు. బాధ పెడతారా? పెడతారు. వాళ్ళ పని నిన్ను బాధ పెట్టడం. ఎందుకంటే నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు ఆత్మీయంగా ఉండాలి. వారి పని ఏంటంటే నేను ఎలా అయినా బాధించడం. మీకు లోకంలో శ్రమ కలుగునుంది. మరి శ్రమ పెట్టే వాళ్ళు ఉంటేనే కదా శ్రమ కలిగేది. పరీక్షలు, శ్రమలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏముంది? గాలిని చూచంట భయపడి మునిగిపోగా సాగాడంట. మరి మనం గాలిని చూడొద్దు. ఎవరిని చూడాలి? ఇప్పుడు పేతురు గాలిని చూశాడు, ఏమయ్యాడు? మునిగిపోసాగాడు. అప్పటి వరకు పేతురు దేవుణ్ణి చూస్తున్నంత వరకు మునిగిపోయాడా? మునిగిపోయాడు. మనం దేవుని వైపు ఎందుకు చూడాలి? కొండల తట్టు నా కన్నులు ఎందుకు చూడాలి? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడి వైపు ఎందుకు చూడాలంటే, నువ్వు ఆత్మీయ జీవితంలో కానీ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని వైపు చూడకుండా నిన్ను కానీ, నీ పరిస్థితులను కానీ, నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్లు కానీ నువ్వు చూసావంటే ఏమవుతావు? మునిగిపోతావు. మరి ఎవరి వైపు చూస్తే మనం నడవగలుగుతాము?
ఆయన వైపు చూడాలి. మరి మీరు ఎవరి వైపు చూస్తున్నారు? వెంటనే ఆయన ఏమన్నాడు? యేసు చెయ్యి చాపి వాడిని పట్టుకొని, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహింపబడుతుంది. మరి మనం సందేహించకూడదు. సందేహించకుండా ఎవరిలాగా? ఆ యెహోషువపాతులాగా మనం ప్రార్థన చేయాలి. ఏంటి? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. 2, మాకు ఏమీ చేయ తోచదు. 3, నీవే మాకు దిక్కు. మరి నీకు దిక్కుగా ఎవరున్నారు? మా ఆయన ఉన్నాడండి మాకు దిక్కు, ఆయనే చూసుకుంటాడు. ఏ ఇబ్బందులు వచ్చినా, మా ఆవిడ ఉందండి, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వచ్చినా మా పిల్లల అంతా ఆమె చూసుకుంటుంది. మనం ఏం చేస్తాం? వారి మీదకే ఎత్తేస్తాం. అంటే ఎవరైనా బాధ్యత తీసుకుంటున్నారంటే వాళ్ళని దేవుడు నీకు సహాయంగా ఇచ్చాడు కాబట్టి మొత్తం వాళ్ళ మీద నెట్టేయద్దు. ఏమంటాం? మనం కూడా అందులో ఉన్నాం. అందుకే ఒక ఉపమానం ఏంటంటే, ఒక ముదుసలి వ్యక్తి అంటే స్త్రీ తన కుమార్తెకు ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె తనకు పుట్టిన కుమార్తె చనిపోతే ఆ చిన్న బిడ్డను ఈ ముదుసలి వ్యక్తి పెంచుకుంటుంది. ఈమెకు దాదాపు ఒక 75 సంవత్సరాలు ఉంటాయి. ఆ 75 సంవత్సరాలు ఉంటే కానీ ఎందుకో కానీ దేవుడు అనుమతించి ఆమెకు ఒక విపరీతమైన అనారోగ్యం. ఏంటంటే అది ఎన్ని టెస్టులు చేయించినా, ఏది చూపించినా తగ్గట్లేదు, బరువు పెరగట్లేదు, ఆరోగ్యం రావట్లేదు. ఈ ముదుసలి వ్యక్తికి ఏం అర్థం కావట్లేదు. ఆ తల్లికి ఎంతో బాధపడి ఒక దగ్గర టెస్టులన్నీ చేపిస్తే చివరికి తెలిసింది ఏందయ్యా అంటే క్యాన్సర్ అని తెలియంది. క్యాన్సర్ తెలుసు కదా అందరికి, తెలుసా? క్యాన్సర్ అని తెలిసిందంట. తెలిస్తే పలానా ఉన్న ఒక ప్రశాంత్ అనే ఒక డాక్టరే దాన్ని బాగు చేయగలడు, ఆయన దాంట్లో స్పెషలిస్టు, ఆయన మాత్రమే బాగు చేయగలడు అని వినిందంట. ఈమెకు అంత ఆర్థిక స్తోమత లేదు. ముదుసలి వ్యక్తి ఏం చేయాలి? ఈమె విశ్వాసురాలు అయితే సమస్య రాగానే ఎవరి వైపు చూస్తారు? మనం ఇప్పటిదాకా నేర్చుకుంది అదే కదా. ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు చూస్తారు. దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తుందంట. నా దగ్గర అంత స్తోమత లేదు, నేను ఆ ప్రశాంత్ అనే డాక్టర్ని కలుసుకోలేను, ఆ వైద్యం ఖర్చు కానీ చూపించుకోవడానికి కానీ ఆ టెస్ట్లకు కానీ ఆ మందులకు కానీ నా దగ్గర స్తోమత లేదు. మరి ఆ ప్రశాంత్ అనే డాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు, మా ఇంట్లో మొగదిక్కు లేదు, నా నిస్సహాయ స్థితి నీకు తెలియను దేవా అని తనకున్న సమస్యను ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించి దేవుని వైపు చూస్తుంటే ఇది ఒక ఇన్సిడెంట్ ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే ఈ ప్రశాంత్ అనే డాక్టరు ఆయనకు తెలీదు ఏం చేయాలి, ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? వేరే దగ్గర కాన్ఫరెన్స్ అవుతుంటే మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఫ్లైట్లు రద్దయింది. ఆ ఫ్లైట్ రద్దయినప్పుడు కారు మీద ప్రయాణం చేయాలి. కారు మీద ప్రయాణం చేశాడు. బాగా వర్షం పడింది. వర్షం పడ్డప్పుడు దారి తప్పి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోతే ఒక లైట్ కనబడింది కదా అని డోర్ కొట్టి చాలా చల్లి ఉన్నానమ్మా, కొంచెం వేడివేడిగా ఏదన్నా ఇస్తావా అని అడిగాడంట ఆ డాక్టర్. అడిగితే నేను ఒక 2 నిమిషాలండి నేను ప్రార్థన చేసుకొని వస్తాను, ప్రార్థన చేసుకొని వచ్చి మీకు ఇస్తాను అన్నదంట. అంటే ఆయన సరే నేను ఇంత తడిసిపోయి ఇంత ఇబ్బందుల్లో వస్తే ఈమె ప్రార్థన చేసుకుంటాను వస్తానంటుంది ఏందని ఆశ్చర్యపోయి ఒక రకంగా వింతగా చూస్తూ కూర్చొన్నాడంట. హాల్లో కూర్చొని ఉంటే ఆమె ప్రార్థన చేస్తుందంట. మళ్ళీ డోర్ తీసి మీరు కూర్చోండి అంటే ఆమెం చెప్పలేదో ఏమో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా డోర్ కొట్టగానే మనం ఆమెం చెప్పకపోతే అది సేవ్ అయినట్ట కాదా? సేవ్ అవుతుందా మనం చేసే ప్రార్థన? ఆమెం చెప్పకపోతే కాదు. కాబట్టి మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, సేవ్ బటన్ నొక్కకపోతే ఏమవుద్ది? అదంతా అప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్ అంతా పోద్ది. మరి ఆమెం చెప్పలేదో మధ్యలో ప్రార్థనలో వచ్చిందో మనకు తెలియదు. మళ్ళీ వెళ్ళి ప్రార్థన ముగించి ఆమెం చెప్పడానికి పోయిందేమో. దేవా ఎవరో తెలియదు, ఆ ప్రశాంత్ అనే డాక్టర్ అంట, ఆయన ఆంకాలజిస్ట్ అంట, నేను నా పరిస్థితి ఇది, నేనైతే నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఆమె చెప్పి బయటకు వచ్చిందంట. బయటకు వస్తే ఆయన నోరు తెరిచాడంట. ఆ ప్రశాంత్ అనే వ్యక్తే ఈయనంట. ఎవరు? ఫ్లైట్ మిస్ అయ్యి కారు వర్షానికి పోయి దేవుడు ఏం చేశాడు? ప్రశాంత్ అనే డాక్టర్ దగ్గరికి ఈమెను తీసుకెళ్ళాడా? డాక్టర్నే ఇంటికి తీసుకొచ్చాడా? అంటే దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది, దేవుడు కలగజేసుకుంటే పరిస్థితులు అలా ఉంటాయి. మనము అంతటి విశ్వాసంతో దేవుని వైపు మనం ఏం చేయాలి? చూడాలి. మనం పరిస్థితులను బట్టి పేతురులాగా అల్లకల్లోలం అయిపోతుంది, ఏం చేయాలని నిస్సహాయ స్థితిలాగా అన్యుల్లాగా మనం భయపడొద్దు. ఏం చేయొద్దంట? భయపడొద్దు, జేడియొద్దు. కానీ ఏం చేయాలి? విశ్వాసంకర్త అయిన ఆయన వైపు చూసి పరిస్థితిని ఎవరికి అప్పగించాలి? యెహోషువపాతు ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. అప్పుడు యుద్ధంలో గెలిచారా లేదా? గెలిచారు. మరి నీ యుద్ధంలో కూడా నీకు ఎన్నో యుద్ధాలు ఉండొచ్చు. నీ ముందు ఎంతమంది గొలియాతులన్నా ఉండని, ఎంతమంది సౌలన్నా ఉండని, వాళ్ళ ఎదుట నువ్వు గెలవాలి అంటే యుద్ధం ఎవరు జరిగించాలి? దేవుడు జరిగించాలి. మరి నీ యుద్ధాలని దేవుడు జరిగించేలా చూస్తున్నావా? నీ యుద్ధాలు నువ్వే చేస్తున్నావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ 3 వచనాలు ఏంటి? దేవా మాకు ఈ గొప్ప సైన్యముతో
యుద్ధము చేయడానికి శక్తి చాలదు, మాకు ఏమి చేయుటకును తోచదు, నీవే మాకు దిక్కు. దేవుడు దిక్కుగా గల యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. కాబట్టి మనము ఆ ధన్యకరమైన జీవితంలోకి వచ్చాం. కాబట్టి విశ్వాస యాత్రలో మనకు ఎన్నో పోరాటాలు ఉంటాయి. కాబట్టి మనం ఆయన వైపే చూడాలి. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయం ఆ యొక్క ముదుసలి వ్యక్తి ప్రార్థన చేసి దేవుడికి అప్పగిచ్చింది. డాక్టర్నే దేవుడు తీసుకొచ్చాడు. ఆమెకు ఒక యుద్ధం ఉంది. తాను మరణావస్థితిలో అనారోగ్యంతో ఉన్న కుమార్తె తన ముందుంది. కానీ తనకు తెలుసు ప్రార్థన ఆలకించేవాడు, పరిస్థితులు మార్చేవాడు, నా కన్నీటిని తుడిచేవాడు నా దేవుడు ఉన్నాడు అని విశ్వాసం ఉంచింది. తన పరిస్థితిని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఆ డాక్టర్నే ఇంటికి తీసుకొచ్చాడు. దావీదు కూడా అంతే. తాను దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని నేను వారిని తరుముదునా అంటే తరుము, నువ్వు వారిని పట్టుకుందు అంటే దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. తాను పోగొట్టుకున్న దావీదు తన సమస్తమును తిరిగి సమకూర్చుకొనెను అని ఉంది. తాను పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా కొల్ల సొమ్మును ఆయన తీసుకున్నట్టుగా మనకు బైబిల్లో ఉంది. సో యెహోషువాపాతు వలె మన యుద్ధాలు మనం చేసుకోనకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూద్దాం. నాయన, నేను అల్ప విశ్వాసిని, పేతురులాగా గాలిని చూస్తున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను, పరిస్థితులను చూసుకుంటున్నాను. నీ వైపు చూసే కృప నాకు దయచేయండి. నేను బలహీనుడను, నాకు శక్తి చాలదు, కానీ నువ్వు గొప్ప దేవుడవు, పరిస్థితులు మార్చగలవు. నీ వైపే చూస్తున్నాను, నన్ను క్షమించు, నాకు అట్టి విశ్వాసము దయచేయని హృదయపూర్వకంగా మీ హృదయంతో ప్రార్థన చేయండి.